నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. మనం ఇవాళ ఈజీగా చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తాను. దీన్నే అటుకులు ఉప్మా అంటారు, పోహా అని కూడా అంటారండి. ముందుగా దీనికోసము ఒక ఆనియన్ని అలాగే 4 పచ్చిమిరపకాయలని కట్ చేసుకోవాలి. ఒక లెమన్ని కూడా తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకుని తీసుకోండి. పోపు కోసము పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు కూడా తీసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అటుకులు ఉప్మా చేయడానికి నేను 300 గ్రాముల అటుకులను తీసుకొని బాగా శుభ్రం చేసుకున్నాను. దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటుందండి, చూసుకోండి. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందులోకే మనం ముందుగా పోపుకు చెప్పినవి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పును కూడా ఇందులోకి యాడ్ చేయండి. ఇక్కడ కొంచెం పచ్చిశనగపప్పును ఎక్కువ తీసుకోండి. ఇది పంట కింద పడినప్పుడు తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది 2 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే 2 ఎండుమిరపకాయలని ఇవన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూను పసుపును కూడా యాడ్ చేయండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులోకి యాడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అటుకులని కొన్ని వాటర్ని తీసుకొని ఒక బౌల్లో ఇందులోకి యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా నానబెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసి తీసుకోండి. వాటర్ లేకుండా చూసుకోండి. అప్పుడే ఈ అటుకుల ఉప్మా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా పోపు పెట్టుకున్న బౌల్లోకే ఈ నానబెట్టుకొని పిండిన అటుకులను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయని, అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేయండి. ఇదంతా పోపు ఈ అటుకులకి బాగా పట్టేటట్లా మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లోకే పల్లీలను కూడా వేసుకోవచ్చు, కొన్ని లాస్ట్లో ఫ్రై చేసి, అది మీ ఆప్షనల్. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కావాలంటే మనం ఒక 2 మినిట్స్ హీట్ చేసుకోవచ్చు, లేదా అలాగే తినేసేయచ్చండి. అంతేనండి, మన అటుకులు ఉప్మా రెడీ అయిపోతుంది. అంతేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.